John alone can do a piece of work in 20 days, while Ram alone can do a same work in 28 days. If they work together, then in how many days can both of them complete the work? ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లం అంటే మనం ఎల్సీఎం మెథడ్లో చేద్దాం. ఇక్కడ ఏమడిగాడంటే క్వశ్చన్లో జాన్ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్ టైం పడుతుంది, రామ్ అనే పర్సన్కి 28 డేస్ టైం పడితే వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. లెట్ జనరలైజ్ దట్ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి D1 డేస్ టైం పట్టింది అనుకుందామండి. అదే బి అనే పర్సన్కు D2 డేస్ టైం పట్టింది, సి అనే పర్సన్కు D3 డేస్. అంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్కు 3 డిఫరెంట్ టైం డ్యూరేషన్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిపి ఆ వర్క్ను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు ఈ D1 D2 D3 యొక్క D1 D2 D3 అంటే నెంబర్ ఆఫ్ డేస్ యొక్క ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ D1 డే 1 డేస్ 2 డేస్ 3. ఇప్పుడు ఎల్సిఎం సమ్ ఆఫ్ ద ఎల్సిఎం వచ్చినప్పుడు ఈ ఎల్సిఎం ఆఫ్ D1 D2 D3 బై D1 అంటే ఏకి పట్టే టైం కాలిక్యులేట్ చేస్తే మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ద ఏ తెలిసిపోతుంది. అండ్ ద నెక్స్ట్ ఎల్సిఎం బై D2 అంటే బీకి పట్టే టైం ఉంది కదా డేస్, ఆ డేస్ చేస్తే బి యొక్క ఎఫిషియన్సీ తెలిసిపోతుంది. ఎల్సిఎం బై D3 అంటే సి యొక్క ఎఫిషియన్సీ అనేది మనకు తెలిసిపోతుంది D3. అంటే ఈ విధంగా ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ తెలుసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఎఫిషియన్సీ అనేది అంతా యాడ్ చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క 1 డే ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు జాన్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్ అన్నాడు. జాన్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. రామ్ అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 డేస్. మనకి ఇక్కడ ఏమన్నాం? ఎల్సిఎం ఆఫ్ డే 1 డే 2. డే 1 డే 2 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 28 ఎల్సిఎం 2 10 జా 2 14 జా 2 5 జా 2 7 జా 2 2 జా 4 4 5 జా 20 22 జా 140 అనేది ఎల్సిఎం అయింది. మన ఎల్సిఎం బై జాన్ అంటే 140 బై 20 ఈజ్ ఈక్వల్ టు 7. జాన్ యొక్క ఎఫిషియన్సీ 7. అండ్ రామ్ యొక్క ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఎంత? 140. రామ్ యొక్క డేస్ 28 1 జా 25 జా 5. రామ్ యొక్క ఎఫిషియన్సీ 5, జాన్ యొక్క ఎఫిషియన్సీ 7. వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ ఏమవుతుంది? 7 + 5 12 అవుతుంది. మనకు టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎల్సిఎం కాబట్టి టోటల్ వర్క్ 140. టోటల్ వర్క్ 140 బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ బై జాన్ ప్లస్ రామ్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ 140. టోటల్ వర్క్ 140. జాన్ ప్లస్ రామ్ యొక్క ఎఫిషియన్సీ 12. 140 బై 12 అంటే 11 2/3 డేస్. A completes a piece of work in 4 days and B completes it in 6 days. How long will it take to complete the same piece of work if they both work together? ఇక్కడ ఏ కంప్లీట్స్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అన్నప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ అనేది నెంబర్ ఆఫ్ డేస్. ఏకు D1 డేస్ టైం పెట్టినప్పుడు బీకి D2 డేస్ టైం పెట్టినప్పుడు టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది అంటే D1 D2 యొక్క ఎల్సిఎం అవుతుంది. అప్పుడు 1 డే వర్క్ ఆఫ్ ద ఏ కావాలి అంటే ఎల్సిఎం బై D1 నెంబర్ ఆఫ్ టైం టేకెన్ ఫర్ ద ఏ. అండ్ ద బి యొక్క ఎఫిషియన్సీ కావాలన్నా 1 డే వర్క్ కావాలన్నా ఎల్సిఎం అంటే టోటల్ వర్క్ బై బీకి టైం బట్టి ఎంత టైం పడుతుంది డ్యూరేషన్ ఆఫ్ ద బీ. అప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది. అప్పుడు ఈ 1 డే వర్క్ ఎఫిషియన్సీని మనం యాడ్ చేసి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బీ చేసేస్తే మనకు ఎంత టైం పడుతుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఏ కంప్లీట్స్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అన్నాడు. ఏ కంప్లీట్స్ ఇన్ 4 days, బీ కంప్లీట్స్ ఇన్ 6 days అన్నాడు. ఎల్సిఎం ఆఫ్ ద 4,6 ఎంత అవుతుంది? 4,6 యొక్క ఎల్సిఎం 2 2 జా 2 3 జా 2 2 జా 4 4 3 జా 12. ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఎల్సిఎం 12 అయినప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ 1 డే వర్క్ ఆర్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎల్సిఎం 12. నెంబర్ ఆఫ్ డేస్ 4 బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎఫిషియన్సీ అనేది 3. అండ్ ద బి యొక్క ఎఫిషియన్సీ టోటల్ ఎల్సిఎం 12. నెంబర్ ఆఫ్ డేస్ 6 1 జా 6 2 జా 2. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 1 డేలో 3 యూనిట్స్ చేస్తే బి అనే పర్సన్ 2 పార్ట్స్ ఆఫ్ ద యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. మనకు టోటల్ ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అనేది 12 అయినప్పుడు ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ తెలుసు. టోటల్ వర్క్ బై ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 12. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5. 5 2 జా 10
2/5 days. A ప్లస్ బి ఇద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు 2/5 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. Abhi can complete a piece of work in 24 days. Shyam can complete the same piece of work in 12 days. If both of them work together, in how many days can they complete the same piece of work? ఇక్కడ అభి అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 24 డేస్ టైం పట్టింది. అండ్ శ్యామ్ అనే పర్సన్కు 12 డేస్ టైం పట్టింది. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ డే 1 అండ్ డే 2 24 12 టోటల్ వర్క్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 24, 12. ఎల్సిఎం ఆఫ్ 24, 12 అనేది ఎంత అంటే 24 విల్ బి ద ఎల్సిఎం. 24 విల్ బి ద ఎల్సిఎం. అప్పుడు అభి యొక్క వన్ డే వర్క్ తెలుసుకోవాలంటే అభి యొక్క వన్ డే వర్క్ కావాలి అంటే ఎల్సిఎం బై ఆర్ టోటల్ వర్క్ బై అభి 24 డేస్ 24 డేస్. ఎల్సిఎం ఎంత 24/24 ఈజ్ ఈక్వల్ టు 1. అభి యొక్క ఎఫిషియన్సీ వన్ డే ఎఫిషియన్సీ 1 అండ్ శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ టోటల్ వర్క్ బై డేస్. టోటల్ వర్క్ ఎంత 24. శ్యామ్ యొక్క డేస్ 12 డేస్ కాబట్టి 12 అంటే 12 2. అభి యొక్క ఎఫిషియన్సీ అనేది మనకు 1, శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ అనేది 2. మనకు వాళ్ళిద్దరి ఎఫిషియన్సీ తెలిసింది, మనకు టోటల్ వర్క్ 24 ఉంది. అప్పుడు వాళ్ళకి పట్టే సమయం కనుక్కోవాలంటే టైం ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ అభి ప్లస్ శ్యామ్. టోటల్ వర్క్ 24. ఎఫిషియన్సీ ఆఫ్ అభి 1, శ్యామ్ 2. 24/3. 3 1 3 8 టైం అనేది 8 డేస్ టైం పడుతుంది. A can finish a piece of work by working alone in 4 days. B, while working alone, can finish the same work in 12 days. If both of them work together, then in how many days will the work be completed? ఏకు పట్టిన నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 4 డేస్. అదే బి అనే పర్సన్ ఎలుగా చేయడానికి అతను పట్టిన 12 డేస్. టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 4 days, 12 days అవుతుంది. అప్పుడు ఎల్సిఎం 4, 12 ఎంత 12 విల్ బి ద ఎల్సిఎం. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ తెలుసుకోవాలంటే టోటల్ వర్క్ బై టైం టేకెన్. ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 12, టైం టేకెన్ బై ద 4 ఈజ్ ఈక్వల్ టు 3. 4 3 ఏ యొక్క ఎఫిషియన్సీ 3. బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై టైం టేకెన్ ఫర్ ద బి. టోటల్ వర్క్ 12. బి యొక్క డేస్ నెంబర్ ఆఫ్ డేస్ 12. 12 బి యొక్క ఎఫిషియన్సీ 1, ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 1. అప్పుడు మనం టోటల్ ఇద్దరు కలిసి బోత్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీట్ అన్నాడు. కాబట్టి టోటల్ వర్క్ బై ఏ యొక్క ఎఫిషియన్సీ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ. అప్పుడు టైం టేకన్ తెలుస్తుంది. టైం అనేది ఎంత అనేది తెలుస్తుంది. టోటల్ వర్క్ ఎంత 12. ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 1 ఈజ్ ఈక్వల్ టు 12/4. 4 1 4 3 డేస్. వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు 3 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. A and B can do a piece of work in 9 days and 15 days respectively. If they work together, then the work will be completed. ఏ టైం టేకెన్ అనేది ఏకి ఎన్ని డేస్ పడుతుంది 9 డేస్. ఏ 9 డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తే బి అనే పర్సన్ 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 9, 15. 9, 15 డేస్ యొక్క ఎల్సిఎం 9, 15 ఎల్సిఎం ఎంత 3 3 3 5 3 3 9 9 5 45. ఎల్సిఎం వచ్చేసి టోటల్ వర్క్ అనేది 45 అవుతుంది. 45 యూనిట్స్ వర్క్ అయినప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ తెలవాలంటే వన్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 45 బై నెంబర్ ఆఫ్ డేస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9 1 9 5. ఏ యొక్క వన్ డే ఎఫిషియన్సీ 5. బి యొక్క ఎఫిషియన్సీ టోటల్ వర్క్ 45 బై నెంబర్ ఆఫ్ డేస్ 15 15 1 15 3. బి యొక్క వన్ డే ఎఫిషియన్సీ 3. మనకు టోటల్ టైం కావాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 45 బై ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 3. 5 + 3 45/8. 8 5 40, 5/8 days.
అంటే ఇద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు 5/8 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. P completes a work in 12 days and Q in 24 days. In how many days P and Q working together can complete the same work? P complete a work in 12 days అన్నాడు. P complete a work in 12 days. Q in 24 days. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది LCM ఆఫ్ 12,24. 12,24 యొక్క LCM 2 6 जा 2 12 जा 2 3 जा 2 6 जा 3 1 जा 3 2 जा 2 2 जा 4 4 3 जा 12 12 2 जा 24. LCM ఆఫ్ ద 12 24 అనేది 24. మనకు P యొక్క ఎఫిషియన్సీ కావాలంటే P యొక్క ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై డేస్. టోటల్ వర్క్ ఎంత? 24 బై నెంబర్ ఆఫ్ డేస్ 12. 12 1 जा 12 2 जा అంటే P యొక్క ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ అనేది 2. Q యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై డేస్. టోటల్ వర్క్ ఎంత? 24. Qకు టైం ఎంత టైం అయింది? 24. 24 1. Q యొక్క ఎఫిషియన్సీ 1, P యొక్క ఎఫిషియన్సీ 2. అప్పుడు టోటల్ టైం ఎంత పడుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ P ప్లస్ Q. ఎఫిషియన్సీ ఆఫ్ P ప్లస్ Q. టోటల్ వర్క్ 24. P యొక్క ఎఫిషియన్సీ 2, Q యొక్క ఎఫిషియన్సీ 1. 24 బై 2 ప్లస్ 1 అంటే 3. 3 1 जा 3 8 जा టోటల్ టైం టేకన్ అనేది 8 డేస్ పడుతుంది. ఇద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు 8 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. A and B can do a work in 10 days and 40 days respectively. How long will it take together to complete the work? A అనే పర్సన్కు 10 days వర్క్ కంప్లీట్ చేయడానికి పడితే B అనే పర్సన్కు 40 days టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ అనేది LCM ఆఫ్ ద 10 days, 40 days. LCM వచ్చేసి 10 40, LCM వచ్చేసి 40. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 40. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ద ఏమవుతుంది? ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై ఏ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ద ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ 40 బై 10 ఈజ్ ఈక్వల్ 0 4. ఏ యొక్క ఎఫిషియన్సీ 4. అండ్ బి ఎఫిషియన్సీ కావాలంటే బి ఎఫిషియన్సీ టోటల్ వర్క్ 40. బి యొక్క టైం టేక్ అనేది 40 41 जा. బి యొక్క ఎఫిషియన్సీ అనేది 1. ఏ యొక్క ఎఫిషియన్సీ 4. మనకు హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టుగెదర్ కంప్లీట్ అన్నప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు వర్క్ కంప్లీట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి. టోటల్ వర్క్ 40. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. బి యొక్క ఎఫిషియన్సీ 1. 40 బై 5. 5 1 जा 5 8 जा టైం అనేది 8 days టైం పడుతుంది. P can complete 1/5 of a work in 12 days and Q can complete 1/6 of a work in 8 days. In how many days can both P and Q together complete the work? యాక్చువల్లీ ఇక్కడ P యొక్క వర్క్ అనేది ఫ్రాక్షన్లో ఇచ్చాడు, Q యొక్క వర్క్ అనేది ఫ్రాక్షన్లో ఇచ్చాడు. అప్పుడు జనరలైజ్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ కంప్లీట్ 1/n పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్ 1 day, 1 డేలో 1/n పార్ట్ కంప్లీట్ చేస్తే టోటల్ పార్ట్స్ కంప్లీట్ కావడానికి మనకి ఎన్ డేస్ టైం పడుతుంది. అంటే n ఇంటూ 1 మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి n డేస్ టైం పట్టింది. అదేవిధంగా P అనే పర్సన్ 1/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం పెట్టినప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 12 into 5 is equal to 60 days. And Q 1/6 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి 8 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 8 into 6 is equal to 48 days. మనకు P 60 డేస్లో కంప్లీట్ చేస్తే Q 48 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బోత్ P and Q టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు కాబట్టి PQ నెంబర్ ఆఫ్ డేస్ 60 48. LCM ఆఫ్ 60 48 విల్ బి ద 240. అంటే టోటల్ వర్క్ అవుతుంది. 64 जा 48 5 जा మనకు ఎఫిషియన్సీ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్.
టోటల్ వర్క్ యూనిట్ 240. ఇద్దరు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. టోటల్ వర్క్ బై పి ఎఫిషియన్సీ ప్లస్ క్యూ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 240, పి ఎఫిషియన్సీ 4, క్యూ ఎఫిషియన్సీ 5. 240 by 9, 9 2 ja 18, 9 6 ja and 2/3 days. టోటల్ ఇద్దరు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి 26 2/3 డేస్ టైం పడుతుంది. ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 7 days and B can complete 2/7 of the same work in 10 days. In how many days can both A and B together complete the work? ఇక్కడ మనకు 2 persons ఉన్నారు, A and B. A can complete 1/3 ఆఫ్ వర్క్. 1/3 ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి 7 days టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 7 into 3/1 = 21 days టైం పడుతుంది. అలానే బి అనేది 2/7 ఆఫ్ వర్క్. 2/7 ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి 10 days టైం పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 10 into 7/2. 2 1 ja 2 5 ja 5 7 ja 35 days టైం పడుతుంది. అంటే ఏ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది 21 days. బి యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది 35 days. ఎల్సిఎం ఆఫ్ దిస్ టూ అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 21, 35. 21, 35 యొక్క ఎల్సిఎం అనేది 105. టోటల్ వర్క్ 105. ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి అంటే టోటల్ వర్క్ బై ఏ యొక్క నెంబర్ ఆఫ్ డేస్. ఏ ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం ఆర్ టోటల్ వర్క్ బై ఏకు పట్టిన నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105/21. 5 ja. ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది 5 అండ్ బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 105/35 ఈజ్ ఈక్వల్ బి యొక్క ఎఫిషియన్సీ 3. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 3. మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? 105 అయింది. ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఆ వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుందని క్వశ్చన్ కాబట్టి టోటల్ వర్క్ 105. టోటల్ వర్క్ బై ఏ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి. టోటల్ వర్క్ అనేది ఎంత 105 యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి అంటే 5 + 3 = 8. 105/8 ఈజ్ ఈక్వల్ టు 13 1/8 days. అంటే ఇద్దరు కలిసి ఆ పనిని 13 1/8 డేస్లో కంప్లీట్ చేస్తారు. A can do 1/4 part of a work in 9 days. B can do 2/3 part of the same work in 28 days. Working together in how many days can A and B complete the whole work? A can do 1/4 of part of work in 9 days. అప్పుడు ఏ యొక్క ఎంత పడుతుంది? ఏ యొక్క టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి టైం ఎంత పడుతుందంటే 9 into 4/1 = 36 days. అంటే ఏ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 36 days టైం పడతాయి. బి 2/3 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి మనకు 28 days టైం పడుతుంది. అంటే 2/3 పార్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి 28 days టైం పట్టినప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 28 into 3/2. 2 1 ja 2 14 ja 14 3 ja 42 days. అంటే ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 36 days టైం పడితే బి వర్క్ కంప్లీట్ చేయడానికి 42 days టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ యూనిట్స్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 36 days అండ్ 46 days. ఎల్సిఎం ఎంత? 36 42 ja ఎల్సిఎం 6 6 ja 6 7 ja 6 6 ja 36 36 7 ja 252. టోటల్ వర్క్ యూనిట్స్ అనేది 252 అవుతుంది. ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 252/36 ఈజ్ ఈక్వల్ టు 36 7 ja 7. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 7. బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 252/42 days. నెంబర్ ఆఫ్ డేస్ 42 6 ja 6. ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది 6. ఏ యొక్క ఎఫిషియన్సీ 7. మనకు టోటల్ వర్క్ 252 యూనిట్స్ కాబట్టి ఇద్దరు కలిపి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. టోటల్ వర్క్ 252. ఏ యొక్క ఎఫిషియన్సీ 7, బి యొక్క ఎఫిషియన్సీ 6. 7 + 6 252/7 + 6 = 13. 252/13 అంటే 13 1 ja 13 122 మిగులుతుంది. 122 13 9 ja అంటే 19
అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అంటే 5/13 days. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఆ వర్క్ను 5/13 daysలో కంప్లీట్ చేస్తారు. Danu takes 2 hours to copy 75-page manuscript, while Mohan can copy the same manuscript in 10 hours. How many will it take to copy a 150-page manuscript if they work together? ఇక్కడ 75 pages manuscript ఉంది. ఈ manuscriptను కాపీ చేయడానికి 2 persons, Danu and Mohan. Danu can take 12 hours to copy the 75-page manuscript. అండ్ మోహన్ కెన్ కాపీ ద 75 pages manuscript అనేది 10 hours. అప్పుడు వారి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఎఫిషియన్సీ అంటే వర్క్ బై అంటే 75 pages బై ఎఫిషియన్సీ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ ఫ్రమ్ ద ధను ఇది 12. 6 జా 72.30, 2 జా 24 అంటే 60 అంటే 5, 6.2. ధను యొక్క 1 అవర్లో ఎఫిషియన్సీ ఎంత? 6.25. ఎఫిషియన్సీ ఆఫ్ ధను అనేది 6.25. అండ్ ద మోహన్ 10 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. మోహన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 75/10 = 7.5. మోహన్ ఎఫిషియన్సీ 7.5, ధను ఎఫిషియన్సీ 6.25. వీళ్ళిద్దరు ఎఫిషియన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ అడిగిందంటే హౌ మెనీ ఇట్ విల్ టేక్ టు కాపీ 150 పేజీ. అంటే ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? ప్రీవియస్ 75 pages ఉంది, ఇక్కడ టోటల్ వర్క్ అనేది 150 pages టోటల్ వర్క్ ఉంది. ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఎఫిషియన్సీ దాని ఎఫిషియన్సీ ప్లస్ మోన్ ఎఫిషియన్సీ 6.25 ప్లస్ 7.5 అంటే 13.75. 150 into 100/1375. 25 6 జా 25 5 జా 25 5 జా 5 11 జా 5 20 జా 120/11. 11 10 జా 110. 10/11 hours. టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 150 page manuscript కంప్లీట్ కావడానికి 10/11 hours టైం పడుతుంది. A can do 20% of a job in 7 days and B can do 25% of a job in 7 days. If they worked alone, how much of the job can they complete in 7 days if they worked together? యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఏ కెన్ డూ ఏ 20% ఆఫ్ జాబ్ ఇన్ 7 days అన్నాడు. బీ కెన్ 25% ఆఫ్ ఏ జాబ్ ఇన్ 7 days అన్నాడు. క్వశ్చన్ ఏమంటాడు? హౌ మచ్ ఆఫ్ ద జాబ్ కెన్ దే వర్క్ కంప్లీట్ 7 days. అంటే ఇక్కడ బోత్ 7 days చేశారు కాబట్టి టోటల్ వర్క్ 20 + 25 = 45% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవుతుంది 7 daysలో. A can complete 3/8 part of a work in 36 days. B can complete 1/2 part of the same work in 27 days. In how many days can both A and B together complete the work? A can complete 3/8 part of work in 36 days. అంటే 3 parts కంప్లీట్ చేయడానికి 36 days టైం పడుతుంది. 1 part ఎంత పడుతుంది? 36/3 12 days. 1 part కంప్లీట్ చేయడానికి 12 days పడుతుంది. మనకు టోటల్ 8 parts ఉంది కాబట్టి 8 × 12 = 96 days. ఏ ఆ పనిని 96 daysలో కంప్లీట్ చేశాడు. బి 1/2 part వర్క్ ఇన్ 27 days. 1/2 parts 27 daysలో కంప్లీట్ చేస్తే టోటల్ 2 parts కాబట్టి 2 × 27 = 54 days. అంటే ఏ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 96 days, బి యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 54. టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 96 54. ఎల్సిఎం ఆఫ్ 96 54. 96 54 అంటే 248 జా 227 జా 316 జా 39 జా 16 జా 144 144 6 జా 864. టోటల్ వర్క్ అనేది 864 యూనిట్స్ అయితే ఏకు నెంబర్ ఆఫ్ డేస్ 96 పడుతుంది, బీకి 54 days పడుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 864/96 = 9. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 864/54 = 16. మనకి ఎఫిషియన్సీ ఉంది, టోటల్ వర్క్ ఉంది. అప్పుడు వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత డేస్ పడుతుంది అంటే టోటల్ వర్క్ 864 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి 9 + 16 = 25. 25 3 జా
75 114 అంటే 75 4 జా 100 అంటే 14 మిగులుతుంది. 14/25 డేస్. ఆ వర్క్ కంప్లీట్ కావడానికి 34 14/25 డేస్ టైం పడుతుంది. A and B can do a piece of work in 25 days. B alone can do 66 2/3 of the same work in 30 days. In how many days can A alone do 4/15 part of the same work? ఇక్కడ A ప్లస్ B అనే ఇద్దరు వ్యక్తులు ఒక పని కంప్లీట్ చేయడానికి 25 డేస్ టైం పట్టింది. ఇక్కడ B alone 66 2/3 పార్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పడుతుంది. 66 2/3 అంటే మనం 2/3 పార్ట్ ఆఫ్ వర్క్. 2 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పడితే 3 పార్ట్స్కి ఎంత? 3 × 30/2 215 జా 45 డేస్. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి బి ఎలోన్గా ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 45 డేస్ టైం పట్టింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నా, ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ డూ 4/15 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ అన్నాడు. మనకి A ప్లస్ B తెలుసు. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 25 డేస్. B తెలుసు 45 డేస్. ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 అనేది ఏమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 25 45కి ఎల్సిఎం 225. 25 9 జా 45 5 జా. ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B ఏమవుతుంది? 9 పార్ట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ ఓన్లీ B ఏమవుతుంది? 5. అంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B తెలుసు, ఎఫిషియన్సీ ఆఫ్ B తెలుసు. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏమవుతుంది? A ప్లస్ B నుంచి 9 ఉంది కాబట్టి 5 తీసేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 4. ఎఫిషియన్సీ ఆఫ్ A కూడా మనకు తెలిసింది. మనకి ఇక్కడ ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అలోన్ 4/15 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ అన్నాడు. మనకు టోటల్ వర్క్ ఎంత? 225. 225లో 4 పార్ట్స్ ఏమవుతుంది? 225లో 4 పార్ట్స్ అంటే ఇంటూ 4/15 15 జా 15 4 జా 60 పార్ట్స్ అవుతుంది. 60 పార్ట్స్ అవుతుంది. 60 పార్ట్స్ వర్క్తోని మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? 4. అంటే వర్క్ అనేది 60 పార్ట్స్, ఎఫిషియన్సీ ఏది? 4. 60 పార్ట్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏక్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత పడుతుంది? 415 జా 15 డేస్ టైం పడుతుంది. Ram and Rahul together can complete the work of painting room in 12 days. If Ram alone can paint the room in 20 days. Then in how many days can Rahul complete the same work of painting the room alone? ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. 2 పర్సన్స్ పేరేం పేరు? రామ్ అండ్ రాహుల్. రామ్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరు కలిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ పెయింటింగ్ రూమ్ ఇన్ 12 డేస్. వీళ్ళిద్దరు కలిపి ఒక రూమ్ పెయింట్ చేయడానికి 12 డేస్ టైం పడుతుంది అన్నాడు. అండ్ రామ్ ఎలోన్ కెన్ పెయింట్ ద రూమ్ 20 డేస్. రామ్ ఎలోన్ అంటే రామ్ ఒక్కడే ఆ రూమ్కి పెయింట్ చేయడానికి 20 డేస్ టైం పడుతుంది అని. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ రాహుల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఆఫ్ పెయింట్. రాహుల్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు సేమ్ వర్క్ అనేది క్వశ్చన్. రామ్ ప్లస్ రాహుల్ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ 12 అండ్ రామ్ యొక్క రామ్ యొక్క డేస్ అనేది 20 డేస్. ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 అనేది మనకు టోటల్ వర్క్ అవుతుంది. 12 20 యొక్క ఎల్సిఎం అనేది 60 అవుతుంది. అప్పుడు రామ్ ప్లస్ రాహుల్ ఎఫిషియన్సీ 60/12 ఈజ్ ఈక్వల్ టు 5. రాహుల్ ఇక రామ్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 60/20 ఈజ్ ఈక్వల్ టు 23 జా. మనకు రామ్ ప్లస్ రాహుల్ ఎఫిషియన్సీ అనేది 5. రామ్ యొక్క ఎఫిషియన్సీ 3. రామ్ యొక్క ఎఫిషియన్సీ 3 కాబట్టి రాహుల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5 - 3 ఈజ్ ఈక్వల్ 2. రాహుల్ యొక్క ఎఫిషియన్సీ 2. టోటల్ వర్క్ వచ్చేసి 60. అప్పుడు టైం ఎంత? 60 బై టోటల్ వర్క్ బై రాహుల్ ఎఫిషియన్సీ 2 ఈజ్ ఈక్వల్ టు 30. అంటే 30 డేస్. A can complete a piece of work alone in 120 days, while A and B working together can complete this piece of work in 72 days. In how many days can B working alone complete the piece of work? ఇక్కడ A can complete the piece of work. A అనే పర్సన్ ఒక వర్క్ను 120 డేస్లో కంప్లీట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 120 డేస్. A ప్లస్ B అనే ఇద్దరు పర్సన్స్ 72 డేస్లో కంప్లీట్ చేస్తారు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 120, 72. 260 జా 236 జా 230 జా 218 జా 215 జా 29 జా 35 జా 33 జా 22 జా 4 42 జా 8 83 జా 24 24 5 జా 120
3 జా 360 ఎల్సిఎం వచ్చి 360 అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుంది 360. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 360/120 అంటే 360/120 అంటే 3. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది 360/72 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 5, ఏ ఎఫిషియన్సీ 3. అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది సబ్ట్రాక్షన్ చేస్తే బి ఎఫిషియన్సీ 2. టోటల్ వర్క్ 360, బి ఎఫిషియన్సీ 2. టైం ఎంత పడుతుంది టైమ్ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ 360 బి ఎఫిషియన్సీ 2 ఈజ్ ఈక్వల్ టు 180 జా. బీకి పట్టే టైం 180 days. Varun and Raju working together can complete a job in 40 hours, whereas Varun alone complete the same job in 50 hours. The number of hours required by Raju complete the job alone is. ఇక్కడ 2 persons Varun ప్లస్ రాజు వీళ్ళిద్దరూ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 40 hours టైం పడుతుంది 40 hours. అండ్ వేరేజ్ వరుణ్ ఎలోన్ వరుణ్ ఒక్కడే ఆ పని కంప్లీట్ చేయడానికి 50 hours టైం పడుతుంది. అప్పుడు ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ 40/50 ఎల్సిఎం మనకు 200 యూనిట్స్. మనకు ఎఫిషియన్సీ ఆఫ్ వరుణ్ ప్లస్ రాజు ఏమవుతుంది 200/40 అంటే 5. వరుణ్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 200/50 అంటే 4. ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ 2 5, ఎఫిషియన్సీ ఆఫ్ వరుణ్ అనేది 4. అప్పుడు వరుణ్ ప్లస్ రాజ్ ఎఫిషియన్సీ 5, ఓన్లీ వరుణ్ ఎఫిషియన్సీ 4. అప్పుడు రాజ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది రాజు యొక్క ఎఫిషియన్సీ 1. మనకు టోటల్ వర్క్ ఎంత 200 రాజు ఎఫిషియన్సీ 1 ఈజ్ ఈక్వల్ టు 200 hours. రాజు ఒకటే ఆ పని 200 hours కంప్లీట్ చేస్తాడు. A and B working together take 15 days to complete a piece of work. If A alone can complete the job in 18 days, how long will B take to complete the same job? ఇక్కడ A ప్లస్ B ఇద్దరు పర్సన్స్ ఒక వర్క్ కంప్లీట్ కావడానికి 15 days టైం పడితే ఏ అలోన్ ఏ ఒకడే ఆ పని చేయడానికి 18 days టైం పట్టింది. ఈ డేస్ 15 days యొక్క 18 days యొక్క ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. 15, 18 ఎల్సిఎం ఎంత 90. అంటే అప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 90. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ వర్క్ 90/15, 15 1 జా 15 6 జా. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 6 అండ్ టోటల్ వర్క్ బి ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై ఏకి పట్టిన డేస్ 18, 18 1 జా 18 5 జా. ఏ యొక్క ఎఫిషియన్సీ 5, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 6, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 6, ఓన్లీ ఏ యొక్క ఎఫిషియన్సీ 5. అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది ఏ విల్ బి క్యాన్సల్, బి ఎఫిషియన్సీ విల్ బి ద 1. మనకు టోటల్ వర్క్ 90 బై బి ఎఫిషియన్సీ 1 ఈజ్ ఈక్వల్ టు 90 days. బి ఒక్కడ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 90 days టైం పడుతుంది. Rohan takes 10 hours to mow a large lawn. Rohan and Mohan together can mow it in 4 hours. How long will Mohan take to mow the lawn if he works alone? ఇక్కడ రోహన్ అండ్ మోహన్ 2 persons ఉన్నారు. రోహన్ అనే పర్సన్ ఒక పని చేయడానికి 10 hours టైం పడితే రోహన్ ప్లస్ మోహన్ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 4 hours టైం పడుతుంది. ఎల్సిఎం ఆఫ్ 10, 4 ఎంత అవుతుంది 20. ఈ 20 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ 20. ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై రోహన్ టైం టేకెన్ 20/10 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది రోహన్ యొక్క ఎఫిషియన్సీ. అండ్ రోహన్ ప్లస్ మోహన్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ బై వాళ్ళకి ఎంత టైం పట్టింది 20/4 ఈజ్ ఈక్వల్ టు 5. రోహన్ మోహన్ యొక్క ఎఫిషియన్సీ 5. అప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే మోహన్ కూడా ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయవచ్చు అని అడుగుతున్నాడు. అప్పుడు రోహన్ ప్లస్ మోహన్ ఎఫిషియన్సీ మైనస్ రోహన్ ఎఫిషియన్సీ ఎంత 5 - 2 ఈజ్ ఈక్వల్ టు 3. 3 విల్ బి ద మోహన్ ఎఫిషియన్సీ. మోహన్ ఎఫిషియన్సీ 3, టోటల్ వర్క్ 20. మోహన్కి ఎంత టైం పడుతుంది అన్నప్పుడు టోటల్ వర్క్ బై మోహన్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 20, మోహన్ ఎఫిషియన్సీ 3. 20/3 ఈజ్ ఈక్వల్ టు 6, 2/3 hours.